నారాయణ గారు, విక్రమ్ గారు, శశికిరణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా మనతో పాటు వారి మనసులోని భావాలని పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎంఎస్ నారాయణ గారు నమస్తే అండి. అండ్ విక్రమ్ గారు, శశికిరణ్ గారు. ఫస్ట్ ఒకసారి మీ ఫాదర్ని గుర్తు చేసుకుందాం. వారి పేరు, వారి వృత్తి, వారు ఎలా ఉండేవారు? ఆయన పేరు మైలవరం బాపిరాజు. 6 అడుగుల పైన ఉండేవారు. కొంచెం బ్లాక్, గంభీరంగా ఉండేవారు. ఆయన కళ్ళల్లో రక్తపు చారులు ఎప్పుడు కనిపిస్తుండేవి. ఫిజికల్గా కోపంగా ఉండేవారు కాదు, అదే చెప్పబోతున్నా. మెంటల్గా చాలా సాత్వికులు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. విలేజ్లో ఒక పెద్ద మనిషి. మా ఊరు నేను పుట్టేపటికి ఫ్యాక్షనిస్ట్ విలేజ్. అట్లాంటి ఊరిలో అజాత శత్రువుగా బ్రతికింది మా నాన్నగారు ఒక్క ఆయన. తర్వాత మా కుటుంబం అంతా అజాత శత్రువుల కుటుంబంలోకి వెళ్ళాం, కానీ జాత శత్రువుల కుటుంబంలోకి వెళ్ళాం. అట్లా పెరిగాం అన్నమాట. అట్లా పెరుగుతున్నప్పుడు మా నాన్నగారికి వ్యవసాయం అంటే బాగా ఇష్టం. అందుకని ఎప్పుడు తీసుకెళ్ళి పొలంలో పెట్టేసేవారు. నేను ఎప్పుడు పారిపోయి చదువుకుంటూ ఉండేవాడిని. ఆఖరికి ఆయన అర్థం చేసుకుని మూర్తిరాజు గారి కాలేజీలో చదువుకోవటానికి పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే అప్పుడు నేను మూర్తిరాజు గారు పెట్టిన కాలేజీలో, ఓరియంటల్ కాలేజీలో చదువుకుని ఎంఏ చేసి లెక్చరర్ అయి ఆ తర్వాత తెలుగు లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత రచయితగా ఇండస్ట్రీకి వచ్చాను. అక్కడి నుంచి మీకు తెలిసిన జీవితం. మీ ఫాదర్ అంటే అలా ఉండేవారు కదా, మరి మీరు మీ ఫాదర్ నుండి గట్టిగా నేర్చుకున్న విషయం ఏదైనా ఉందా? ఉంది. ఆయన ఏం చెప్పేవారంటే, నిద్రపోయినప్పుడే రెస్ట్ తీసుకో, మెలకువగా ఉండి రెస్ట్ తీసుకోవద్దని చెప్పేవారు. అలాగే మెలకువగా ఉండి పడుకోవద్దని చెప్పేవారు. ఇట్లాంటి గొప్ప విషయాలు ఆయన చదువు తక్కువైనా సరే అద్భుతమైన విషయాలు చెప్పేవారు. అవన్నీ ఇప్పటికీ నేను పాటిస్తుంటాను. అందుకే కొంచెం పెద్దగా అయ్యాను. విక్రమ్ గారు ప్రేక్షకులందరికీ తెలుసు, కొడుకు చిత్రం ద్వారా మీరు హీరోగా పరిచయం అయ్యారు. కానీ ఎక్కువగా మీరు కోర్టులో కనిపిస్తుంటారంటారండి అందరూ. అంటే మీ ప్రొఫెషన్ అడ్వకేటేనా? అవును, అడ్వకేట్గా కూడా. అంటే ఇప్పుడు LLM చేశానండి. త్వరలో PhD చేయబోతున్నాను. డాక్టర్ విక్రమ్ గారు అవుతారు. దానివల్ల కొంచెం అప్పుడప్పుడు కోర్టుకి వెళ్తూ ఉంటాను. ఓకే. శశి గారు, మిమ్మల్ని కూడా డైరెక్టర్గా చూడబోతున్నామని ప్రేక్షకులందరికీ తెలుసు. సో ఒక వ్యక్తిగా పరిపూర్ణమైన వ్యక్తి ఎంఎస్ నారాయణ గారు. అండ్ ఒక ఫాదర్గా 2 పిల్లలు, మంచి ప్రొఫెషన్స్, వాళ్ళిద్దరు ఎదుగుదల చూసిన ఒక పరిపూర్ణమైన వ్యక్తి. ఇక నటుడిగా మాట్లాడతారా? మనం మాట్లాడలేం. హీజ్ సూపర్. సో అంత పరిపూర్ణమైన వ్యక్తి పిల్లలు మీరిద్దరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామండి. మా ఫాదర్కి పుట్టడం అనేది మా లక్. మా ఫాదరు, నేను మా మదర్కి, మా ఫాదర్కి కూడా స్టూడెంట్ అండి. మా మదర్ తెలుగు టీచరు, మా ఫాదర్ తెలుగు లెక్చరర్. స్కూల్లో మా మదర్ దగ్గర చదివాను నేను. మా ఫాదర్ మాకు గురువులు కూడా, మా తల్లిదండ్రులు మాకు గురువులు కూడా. ఆయన దగ్గర లెక్చరర్గా నేను యాజ్ ఎ స్టూడెంట్ ఆయన దగ్గర చదివాను. అప్పుడే ఆయన డైరెక్షన్లో నాటకాలు చేశాను. వేరే వేరే నాటకాల్లో ఆయన రచించినట్లో ఆయన డైరెక్షన్లో అప్పుడు చేశాను. నా సినిమాలు కూడా ఆయన దగ్గరే డైరెక్షన్లో చేశాను. అలాగేంటంటే ఒక ఫాదర్కి ఒక కొడుకుగా కన్నా నాకు యాజ్ ఎ స్టూడెంట్గా కానీ వేరే అదర్ యాక్టివిటీస్లో కానీ వీటిలన్నిటిలో కూడా నాకు బయట వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది మా ఫాదర్తో. సో మీరు చాలా లక్కీ ఆ విషయంలో. అండ్ మీరు ఎప్పుడైనా? నేను నాన్నగారికి స్టూడెంట్ అండి. ఓకే. యాక్చువల్లీ మా స్కూలింగ్ అంతా వేరే స్కూల్లో అయింది నాది, బ్రదర్ది అమ్మ స్కూల్లోనే. తర్వాత డాడీ కోసం అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ వేరే కాలేజీలో జాయిన్ అయితే నేను ఈ కాలేజీలోనే జాయిన్ అయ్యాను. నాన్నగారు నేను చదివిన తర్వాత ఆయన అక్కడ VRS తీసుకొని వచ్చేసారు, మొత్తం కంప్లీట్గా ఫీల్డ్కి వచ్చేసారు. ఓకే. సో దట్స్ వై అక్కడ స్టూడెంట్స్ అంతా కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేవారు డాడీ లెసన్స్ చూసి. ఆయన లెసన్ చెప్తుంటే పక్కనున్న క్లాసెస్ వాళ్ళంతా ఇక్కడే ఉండేవారు.
అంత ఇన్స్పిరేషన్గా ఉండేది అండ్ ఆల్సో ఎంటర్టైనింగ్ ఆల్సో లైక్ దట్. సో అంత ఎంటర్టైన్ అంటే ఎవరైనా పర్ఫెక్ట్గా ఏదైనా చెప్పగలిగినప్పుడు పిల్లల్ని అటెన్షన్ చేయగలిగిన వాళ్ళే ప్రేక్షకుల్ని కూడా అటెన్షన్గా ఉంచుకోగలిగారు. Exactly. సో అంత అటెన్షన్ పిల్లల దగ్గరే ఉంచుకున్నారంటే ఇంకా ప్రేక్షకుల దగ్గర ఎలా ఉంటుంది? మా చిన్నప్పటి నుండి ఆయన ఇంట్లో థియేటర్ ప్లేస్ అవి చేసేవారు. సో లైక్ వెన్ ఇంతప్పటి నుంచి చూసేవాళ్ళం. వి గ్రో అప్ వాచింగ్ హిమ్ డైరెక్టింగ్ అండ్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్. సో దాట్స్ హౌ వి గాట్ ఇన్స్పైర్డ్. సార్ మీరు మీ ఇద్దరు పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు కదా, మీ ఇద్దరు పిల్లలు పని చేస్తున్నప్పుడు కానివ్వండి, వాళ్ళ ఎదుగుదల చూస్తున్నప్పుడు కానీ మీకు ఎలా ఉంటుంది యాజ్ ఎ ఫాదర్గా? చాలా సంతోషంగా ఉంటుందండి. అయితే ఇంకా అభివృద్ధిని సాధించాలి. టీచర్లే అండి, వీళ్ళు టీచర్లే. మా మాస్టర్లు కూడా ఎంత ఎదిగినా ఇంకా ఎదగాలనేవారు. నిజమే కదా, ఎంత ఎదగాలి అనే దానికి అంతులేదు. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, కొందరు శతకోట్లు సంపాదిస్తారు. అయినా సరే వాళ్ళు వర్క్లోనే ఉంటారు, ఇంకా చేయాలనే అనుకుంటుంటారు. అది మంచి లక్షణం. ఎందుకంటే నేను పరిపూర్ణుని అయిపోయాను అనుకునే ఎవరు కూడా పరిపూర్ణత్వాన్ని సాధించినట్టు కాదు. జీవితంలో పరిపూర్ణత్వం లేదు. చనిపోయే ముందు అన్నీ నేర్చుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు, అన్ని గ్రంథాలు చదివినవాడు కూడా ఇంకా ఏదో ఒకటి చదవచ్చు, ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ఇంకా ఏదో ఒకటి నేర్పచ్చు అనేటటువంటి అంతులేనిది విజ్ఞానం అనేది. అది ఎంతోమంది పండితులు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్స్, ఆర్టిస్టులు ఎంతమంది కానివ్వండి, ఎన్ని వృత్తుల్లో ఉండనివ్వండి, వాళ్ళు మేము పరిపూర్ణమైనటువంటి వ్యక్తులం అని చెప్పరు. తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు. కాబట్టి ఇంకా ఎదగాలని, ఇంకా ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎదగాలి అనే కోరిక నాలో ఉంది. చిన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా అల్లరి చేసేవాళ్ళు? అల్లరి విక్రమ్ చేసేవాడు, చేసి కామ్గా ఉండేది. తన్నులు ఎక్కువ ఎవరు తినేవాళ్ళు? ఇద్దరూ తన్నులు తినేవారు కాదు. ఎప్పుడు కొట్టుకోవటం, తిట్టుకోవటం లేదు. అదేమో ఎక్కువ విజ్ఞానంగా ఉండేది, వీడు కొంచెం అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. సో కానీ మరి తను ఈరోజు అడ్వకేట్, పిహెచ్డి చేయబోతున్నారు. అంటే చిన్నప్పుడు చదువు ఎక్కలేదండి, ఇప్పుడు చదివితే బాగా అర్థం అవుతుంది. అందుకని శశి గారు, మీరేం చదువుకున్నారు? మీరు ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నారు కదా, నేను సైన్స్ ఇటువైపు ఎలా వచ్చారు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇంకా అందులోనే. కాకపోతే మా ఇంట్లో అంటారు కదా, ఆ సినిమాలు ఎక్కువ చూసినా ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుండేది నాకు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు చెప్పేదాన్ని, చదువుకునే పుస్తకాలు గుర్తుండవు కానీ సినిమాలు బాగా గుర్తు పెట్టుకుంటావు అనేవారు. అయినా సైన్స్ ఇష్టం లేకుండానే కంప్లీట్ చేశాను నేను. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను, తర్వాత మల్టీమీడియా చేశాను, గ్రాఫిక్స్ చేసి జెమినీలో ఫస్ట్ వర్క్ చేశాను, ఒక ఛానల్లో వర్క్ చేశాను. తర్వాత నాకు నచ్చలేదు ఒక చోట కూర్చుని అలా చేయటం. మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే చేశాను, ఛానల్స్లో. ఓకే సార్, మీ డైరెక్షన్లో కొడుకు చేశారు, కొడుకుతోనే చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్ వైపుకు వెళ్ళలేదు. ఇంకో సినిమా చేశా, భజంత్రీలని. మా అబ్బాయిని శివాజీని హీరోగా పెట్టి, అది దేవివర ప్రసాద్ గారు హీరో, ఇది నిర్మాత. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, ఆయన చేశారు. అది కొన్ని కారణాల వల్ల కరెక్ట్గా ప్లే చేయాల, కరెక్ట్గా ఆడాల. అయితే సినిమా బాగానే పేరు వచ్చింది, అండ్ కొడుకు సినిమా బాగా పేరు వచ్చింది, బాగా తీశారు, మంచి డైరెక్టర్ అని పేరు వచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మనకి బ్యాలెన్సింగ్ చేయలేకపోయాం. ఆ థియేటర్లకి డిస్ట్రిబ్యూషన్ అంటే ఎప్పటికీ నాకు తెలియదు. అది ఎట్లాగా డబ్బులు పోగు చేసి ఆ డబ్బులు ఒకటి దగ్గరికి వెళ్తాయి, ఎవడైనా టికెట్ తీగిపోతే ఏంటి, తీస్తే ఏంటి, ఆ తీసిన డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి పాస్ అవుతాయి, ఎట్లా వస్తాయి అనేది ఇప్పటికీ నాకు గ్రాఫ్ తెలియదు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ అవి తెలియకపోవడం వల్ల కొంత నష్టపోయాం అనమాట. బట్ సినిమా లిటరరీగా బాగుందని పేరు వచ్చింది, వాడు కూడా బాగా చేశాడు. అవునండి, డైరెక్టర్గా మీరు కూడా సక్సెస్ అండి అని చెప్పారు అందరూ, పండితులు, పామరులు అందరూ కూడా చెప్పారు. మీ ఫాదర్ నుండి మీరే నేర్చుకున్నారు? నాన్నగారు ఎప్పుడో చెప్తారండి, ప్రయత్నిస్తూ మరణిస్తే
ఏం డాడీ చెప్తున్నారు? ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే. అంటే వి షుడ్ నెవర్ స్టాప్ ట్రయింగ్. ఎస్, ఇప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. డైరెక్షన్ చేశాను ఒక సినిమా, సక్సెస్ కాల, అంత మాత్రం చేత ఆగిపోకూడదు, ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎక్కడి దాకా చేయాలంటే నువ్వు సక్సెస్ అయ్యేదాకా చేయాలి. సక్సెస్ అయిన తర్వాత ఎట్లాగ చేస్తావు. కాబట్టి ట్రై చేయమని చెప్తాను మా పిల్లలకి. అది సినిమా ఏమైనా కానీ, సక్సెస్ కానీ కాకపోని, బట్ ప్రయత్నం మాత్రం మానకూడదు. ఎప్పుడు ప్రయత్నం మానేసామో అప్పుడే వీఆర్ ఎ డెడ్ మ్యాన్, మరణించినట్టే. మనం బ్రతుకున్న లాభం ఏం లేదు. ట్రయల్స్ మానేసాం, ట్రయల్స్ మానకూడదు. ఫెయిల్ అయింది, ఇంకో సినిమా. ఇప్పుడు కాయకుంది, గూడు పెడుతుంది, ఒక పుల్ల తీసుకొచ్చి ఒక చెట్టుకి ఇలా పంగళకర్రలా ఉండే ప్లేస్లో పెడుతుంది, అది పడిపోతుంది, మళ్ళీ తెస్తుంది, మళ్ళీ పెడుతుంది. ఇట్లాగా అక్కడ ఏమైనా సరే గూడు పెడుతుంది, అక్కడే పెడుతుంది. అంతకు వేరే చోటు, దగ్గరగా ఉన్న చోటు వెతుక్కోదు. అక్కడికి సరిపడిన పుల్లే పట్టుకొచ్చి దాన్నే పెట్టి, దాని మీద పుల్లలు ఉండేలా పెట్టి అక్కడే గూడు పెడుతుంది కాకి. దాని సైకాలజీ. ఆఫ్టర్ ఆల్ ఎక్కడో చదువుకొని కాకి అంత ట్రై చేస్తుంది, మనం ఎందుకు ట్రై చేయకూడదు, మనం ఎందుకు మానాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. అది నేను చెప్తాను పిల్లలకి. అండ్ విక్రమ్ గారు, మీరు చెప్పండి, నాన్నలో మీకు బాగా నచ్చే గుణం ఏంటి? మా నాన్నలో ఆయన వెరీ యాక్టివ్ పర్సన్ అండి. ఆయనకి ఒక నీరసం కానీ బద్ధకం కానీ లైఫ్లో మేము ఎప్పుడు చూడలే. ఒక యాక్టివ్, ఒక జింకలాగా. ఆయన వయసు పెరిగినా సరే ఆయన మనసు వెరీ యూత్. అది మాకు ఎంతో ఇన్స్పిరేషన్. అది ఆయన గ్రేట్ స్విమ్మర్. గోదావరి ఈదేసిన మా కళ్ళ ముందు గోదావరి ఈదిన వ్యక్తి, మంచి స్విమ్మర్. ఆయన డిస్ట్రిక్ట్ ఛాంపియన్, చెస్ ఛాంపియన్. ఆయన ఈ మా కాలేజీకి ఆర్ట్స్ కన్వీనర్ ఆయనే. ఎప్పుడు ఆయన ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండేవారు. ఎప్పుడూ ఒక లేజీనెస్ కానీ ఒక రిలాక్సేషన్ అని ఉండేది కాదు. ఆయన ఎంత ప్రకృతి అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఒక 2 days కంటిన్యూస్గా ఇంట్లో కూర్చోలేరు. ఒక చిన్న గ్యాప్ వచ్చినా లేకపోతే ఏదన్నా వచ్చినా సరే ఆ టైంని ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ప్రకృతికి దగ్గరికి ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ కోనసీమ, లేకపోతే ఇటు కాకినాడ బీచ్కి, లేకపోతే అటు భీమిలీకి, ఇలా ఎటో ఒకటి వికారాబాద్లో ఫామ్ హౌస్ ఉంది. ఇక ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని అసలు 1 day ఆయన రిలాక్స్ అవటం అనేది ఇంచుమించు జరగని పని. అంత యాక్టివ్ పర్సన్ అనమాట. సో యాక్టివ్నెస్ మీకు బాగా ఇష్టం? అది ఇష్టం. మీకండి? పట్టుదల. ఏదన్నా చేయాలి అనుకుంటే హీ నెవర్ గివ్ అప్. అది చేసేదాకా నిద్రపోనివ్వరు ఇంట్లో కూడా. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కూడా అదే. బిగినింగ్లో ఓకే, కొంచెం మన వల్ల కాదేమో అని అనిపించేది, కానీ ఇప్పుడు ఏదన్నా మనం చెయ్యాలి అంటే ఫోకస్ చేస్తే ఏది చేయలేము అనేది ఏది లేదనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఇంకొకటి దీంట్లో నా లక్క ఏంటంటే వీటన్నింటినీ ప్రోత్సహించే భార్య దొరకటం. నా మిస్సెస్. నేను 2 రోజులు సెలవు దొరికింది మనకు, పెట్టి సర్దుకుని ఏటో పోతానంట, అబ్జెక్షన్ చెప్పదు. వెళ్ళరండి, ఇంక తిరగడమే కదా మీ పని, వదిలేస్తాను. వీళ్ళిద్దరిలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి? 2 కళ్ళల్లో ఒక కన్నేది బాగుందంటే ఏం చెప్తాం? నచ్చిన గుణం సార్. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మా పాపకి కంటెంట్మెంట్ ఉంది. అంటే ఇది ఎలా చేస్తేనే బాగుంటుంది, చేయాలి అనే ఒక నిర్దిష్టత్వం. ఇంకా వీళ్ళలో మొత్తం తిరిగి ఎక్కడైనా ఏదైనా పట్టుకుని దాన్ని సాధించాలి అని ఒక గుణం ఉంది. నా పిల్లలకి చెడ్డ గుణం అయితే ఏదీ లేదు. సో దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. జనరల్గా చాలామంది తల్లిదండ్రులు బిడ్డల్లో ఉండే చెడ్డ గుణాలకి కష్టాలు అనుభవిస్తుంటారు. వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుందాం అనుకున్నారనుకో, ఏ పోలీస్ స్టేషన్ నుంచో కబురు రావడం, మీ అబ్బాయి ఇలా చేసాడండి,
ఇలాగా జరిగిందండి, మీ అబ్బాయి ఎవరినో కొట్టాడు, మీ అబ్బాయి ఏమో ఒక షాప్లో ఇట్లాగేదో మిస్బిహేవ్ చేశాడు. ఇట్లాంటి ఈ ప్రపంచంలో అట్లాంటివి లేవు నాకు. సో ఆ టెన్షన్ లేదు. సో ఆ టెన్షన్ లేదు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ పర్టికులర్ ఆస్పెక్ట్. అబ్బాయి విషయంలో అమ్మాయి విషయంలో కూడా మనకి అట్లాంటివి ఎప్పుడైతే లేవో మన పని ఎక్కడ ఆగదు, మన వ్యవహారాలు మనం చేసుకుంటూ పోవాలి. ఇంకా మనకి కొంచెం భయం కూడా ఉంటుంది. పిల్లలు అంత కుదురుగా ఉన్నప్పుడు మనం ఏదన్నా సాధించలేకపోయామే, సాధించాలి కదా అనేటటువంటి ఒక అవేర్నెస్ కూడా మనలో వస్తుంది. నాన్నగారితో మీకున్న ఒక స్వీట్ మెమరీ చిన్నప్పుడు? చాలా ఉన్నాయి. ఒక్కటంటే ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నాన్నగారు జాబ్ చేస్తూనే ఆయన చెన్నై తిరిగేవారు. హాలిడేస్ మ్యాక్సిమం చెన్నైలోనే ఉంటూ ఉండేవారు. స్టోరీ రైటింగ్ దాని మీద అంటే ట్రయల్స్లో ఉండేవారు. కానీ ఎప్పుడు నా బర్త్డేకి స్కిప్ చేసేవారు కాదు. ఎక్కడున్నా సరే వచ్చేవారు నా పుట్టినరోజుకి. ఎవ్రీ బర్త్డేకి కొత్త బట్టలు కొనేవారు. అప్పట్లో డాడీకి మేబీ లాస్ ఆఫ్ పేలో ఉన్న అమ్మ జాబ్ చేసేవారు. అమ్మ అంతా చూసుకునేవారు. ఎంత క్రైసిస్లో ఉన్నా కానీ కొత్త బట్టలు కంపల్సరీ కొనేవారు. సో నాన్న ఇచ్చిన బాగా గుర్తుండిపోయిన గిఫ్ట్ ఏదైనా ఉందా? ఉంది, డిఎస్ఎల్ఆర్ కెమెరా. ఓ, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. యుఎస్ వెళ్ళినప్పుడు ఆయన మొత్తం అంతా తిరిగి వెతికి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఓకే, సో హ్యాపీ బాగా అది నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్. విక్రమ్ గారు, మీరు చెప్పండి, అంటే ఇలా మీరు చింత చెట్టు కింద కూర్చున్నప్పుడు కాకుండా మీకు నిజంగా నాన్నగారు అంటే అబ్బా మా నాన్న సూపర్ అని అనిపించిన సిచ్యుయేషన్ ఏంటి? చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఇప్పుడు మాదంతా వేరే ప్రపంచం. ఇప్పుడు ఎంఎస్ గారు హైదరాబాద్ రాకపోతే మా లైఫ్సే వేరు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ ఏం చేస్తున్నారు, ఒక అతను ఎమ్మెల్యే పొజిషన్కి వెళ్తున్నాడు, ఒక అతను ఇంకా కష్టపడుతున్నాడు, ఒక అతను పాన్ షాప్ పెట్టుకున్నాడు, ఒక అతను కార్ గ్యారేజ్ పెట్టుకున్నాడు, ల్యాండ్ లార్డ్స్. తర్వాత ఒక అతను టీచర్ అయ్యాడు, ఒక అతను అక్కడ లోకల్ అడ్వకేట్గా పేరు సంపాదించాడు. అది మా పరిధి అక్కడ ఉంటే. ఈరోజు ఇక్కడికి వచ్చాము, ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం, మనకి సౌకర్యంగా అన్నీ ఉన్నాయి, సమకూర్చుకున్నాం అంటే దట్స్ బికాజ్ ఆఫ్ డాడీ గురించి. డాడీ వల్లే మా ఫ్యామిలీ అంతా ఇక్కడికి రాగలిగాం, ఇలాగొక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. దానికి ఏమిచ్చారు ఏంటంటే ఏం చెప్తాం, అది దట్ ఈజ్ ఇన్ఫినిటీ. అంటే అది మనం యుఎస్ వెళ్ళొచ్చు, ఏదైనా జాబ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నలుగురిలోకి వెళ్ళే ఒకటే ఫామ్ ఏంటంటే సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసేది అందులో. ఇవాళ మాకు ఒక చిన్న ప్లేస్ ఉంది అంటే అది డాడీ వల్ల. ఇంకొకటి హార్డ్ వర్క్, దట్ ఈస్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్, నెవర్ గివింగ్ అప్. సో నాన్నకి జ్వరం వచ్చి కానీ లేదా నాన్నకి ఏదైనా సుస్థి చేసి కానీ అలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా బాగా టెన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి? టెన్స్ అవ్వడం కన్నా ప్రెజెన్స్ ఆఫ్ మైండే. ఆ టైంలో ఏం చేస్తే ఆయన ప్రాపర్గా ఉంటారు, అది నేనైతే ఎక్కువ అలానే ఉంటాను. టెన్షన్ ఆయన పడితే ఆయన ఇంకా టెన్షన్ అవుతారు. నాన్న ఫస్ట్ టెన్స్ అవ్వరు, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా కానీ. దానికి ఏం చేయాలి? సో నాన్నలు ఎప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా టెన్స్ అవ్వరు, పిల్లలకి ప్రాబ్లం వస్తే వీళ్ళు అడుగుతారు, చాలా టెన్షన్. సో అలా పిల్లల్ని గురించి ఎప్పుడైనా బాగా తట్టుకోలేనంత బాధ వచ్చిన సందర్భం ఉందా? హెల్త్ పరంగా ఇంతవరకు వాళ్ళు పెద్దగా సిక్ అయిన సందర్భాలు ఏం లేవు. ఇంకా ప్రొఫెషన్ పరంగా సిక్ అయిందని నేను కేర్ చేయను. ఇప్పుడు ప్రొఫెషనల్గా వాడు ఇప్పుడు లాకి వెళ్ళాడు, పాస్ అవ్వలేదు అన్న నేనేమి దానికి వర్రీ అవ్వను. ఇంకా నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాం. పాస్ అవ్వటం అంటే ఎప్పుడు అవుతావు అంటే నువ్వు పాస్ అయ్యేదాకా చదవాలి, అది నా కాన్సెప్ట్. సో నువ్వు పాస్ అయితే తీరుతావు. ఎందుకని ఓడిపోయే సందర్భాలు కొన్ని వేలు వచ్చినాయి అనుకో, ఇంకా ఓడిపోయే సందర్భాలన్నీ అయిపోయినాయి, ఇక మిగిలింది నువ్వు పాస్ అవటం. బాబీ ఫిషర్స్ డిఫీట్స్ అని ఒక బుక్ చదివాను నేను. అప్పుడు స్పాస్కి, బాబీ ఫిషర్ వాళ్ళు నా చిన్నతనంలో ఛాంపియన్స్ చెస్ వరల్డ్. ఆ వరల్డ్ ఛాంపియన్స్లో ఫిషర్ ఒక బుక్ రాశాడు. బాబీ ఫిషర్ అమెరికన్, అతను బుక్ రచించాడు, బాబీ ఫిషర్స్ డిఫీట్స్ అని. అతను ఆ లాస్ట్ సెంటెన్స్ రాశాడు ఆ బుక్లో, ఇంకా నేను ఓడిపోవలసినవన్నీ అయిపోయినాయి,
ఇంకంతా గెలిపే. ఇంకా గెలిపే ఉంది కాబట్టి గెలిచే నీ గేమ్ అన్నాడు అంతే. వావ్, సో గ్రేట్. అతను ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్ గెలిచినప్పుడు రాసిన సెంటెన్స్ అది. అట్లాగే ఒకవేళ పిల్లలు ఒకవేళ ఎక్కడైనా ఓటముల పాలైనా వాళ్ళు గెలిచేదాకా శ్రమిస్తారనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి దే విల్ విన్ ద రేస్ ఇన్ దిస్ పిక్చర్ ఫీల్డ్. సో మీ నాన్నలో మీరు ఒక ఫ్రెండ్ని చూస్తారా మరి? తప్పకుండా. సో తనతో అంటే తను స్క్రీన్లో కనిపించినంత స్ట్రిక్ట్గా సీరియస్గానే ఉంటారా? ఇంట్లో చాలా కూల్గా కోపంగా ఉండడం లేదా ఇలాంటివి ఏమైనా ఉంటాయి? అన్ని షేడ్స్ అంటే సిచ్యువేషన్ డిమాండ్స్ అండి. మీరు అప్పుడు సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కాదు, అంటే హ్యాపీ మూమెంట్లో ఆనందంగా ఉంటాం. ఇప్పుడు ఫంక్షన్ మూమెంట్ ఏదైనా ఉన్నప్పుడు అందులో ఉంటాం. ఇప్పుడు ఏదైనా సీరియస్ మ్యాటర్స్ ఏదైనా డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ ప్రకారం ఒక్కొక్కసారి హ్యాపీనెస్ పీక్స్లో ఉంటుంది, ఒక్కొక్కసారి కొన్ని ఆలోచనలు పీక్స్లో ఉంటాయి. అలా. శశి గారు మీరు చెప్పండి, నాన్నగారికి మీరు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్స్ ఇవ్వడానికి అదే ప్రాబ్లం అండి. ఆయనకి తొందరగా ఏవి నచ్చో, ఆర్టిఫిషియాలిటీ అంటుంటారు. ఆయనకి నచ్చేది పనికొచ్చేది ఒకటే ఇచ్చాను నేను, వాచ్. నేనేం ఆలోచిస్తానంటే గిఫ్ట్ ఆత్మీయతని ఆనందాన్ని తెలియచేస్తుంది, కాదని నేను అన్ను. బట్ బంగారమే గిఫ్ట్ కాదు, వెండే గిఫ్ట్ కాదు, అవి ఆస్తులు. వాటిని మళ్ళీ జాగ్రత్త చేయాలి, అవునండి. దానికి ఒక ప్రాపర్ కేర్ ఉండాలి. ఈ ఆస్తుల పరమైనటువంటి గిఫ్ట్లు ఆత్మీయత కంటే కూడా ఆర్టిఫిషియాలిటీనే ఎక్కువ తెలియజేస్తాయి. మనకున్నటువంటి సంపద చూడు నా దగ్గర ఎంత ఉందో అనేటిదే ఎక్కువ కనపడుతుంది. నేను ఏటిని గిఫ్ట్గా పరిగణిస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీడున్నాడు, ఒక మంచి క్యారెక్టర్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు అనుకో, ఇట్స్ ఎ బిగ్ గిఫ్ట్ ఫర్ మీ. నాకు ఆ కోరిక ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడంటే వాళ్ళు అంటే వాళ్ళ కెరియర్ వాళ్ళ కాళ్ళపైన నిలబడి వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నారు. చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇచ్చిన గిఫ్ట్లు ఏవైనా గుర్తున్నాయా మీకు? చిన్నప్పుడు ఏవో ఇస్తుండేవారు, కాగితాలు మడతలు పెట్టి ఏవో పెట్టి ఏవో చేస్తుండేవారు. పెయింటింగ్లు వేసి పెయింటింగ్లు వేసి ఇవ్వటం ఎట్లాగా. సో ఎక్కువ తను మా పాప ఇంట్లోనే ఉండేది, వీడేమో బయటే ఉండేవాడు. గిఫ్ట్లు ఇచ్చేవారు, చిన్న చిన్న గిఫ్ట్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు. శశి గారు, విక్రమ్ గారు అండ్ మీరు మా ప్రేక్షకులందరితో ఎంతసేపు మీ జీవితంలోని కబుర్లని పంచారు, అలాగే మీ ఫాదర్ గురించి కూడా చెప్పారు. అండ్ మీ ఫాదర్కి మా ప్రేక్షకులందరి తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.